హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిగిలిపోయిన ఇడ్లీతో ఉప్మా ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ మిగిలిపోయిన ఇడ్లీని ఇలా స్మాష్ చేసుకోండి చాలా మంచిగా. చేసుకున్న తర్వాత మీరు అది పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకొక ప్యాన్లో ఆయిల్, జీలకర్ర ఆవాలు, ఒక 1 ఆనియన్ వేసుకోండి. 1 మిర్చి కట్ చేసి వేసాను. నేను కారం తక్కువ తింటాను కాబట్టి కావాలంటే మీరు యాడ్ చేసుకోండి మిర్చి ఇంకొకటి. అండ్ కొంచెం పసుపు, తగినంత సాల్ట్ అండ్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి అనేది ఆప్షన్ మాత్రమే, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. అది కూడా 1 స్పూన్ మాత్రమే వేసుకోండి. తర్వాత ఇది మిక్స్ చేసుకొని పక్కన స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకొక ప్యాన్ మీరు స్టవ్ పైన పెట్టేసుకొని ఆ ప్యాన్లో మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ మిగిలిపోయిన ఇడ్లీని వేసేసి అందులో కొంచెం గీ యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఒక 5 మినిట్స్ దాన్ని కలుపుతూ పెట్టుకోండి, ఎందుకంటే అడుగంటుతుంది పెంక్ అనేది. మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమం మొత్తం తీసుకెళ్ళి ఏదైతే మనం ఫ్రై చేసామో ఆ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకోండి. క్లీన్గా వేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఈ మిశ్రమాన్ని ఒక 5 or 10 మినిట్స్ ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో మీరు కొత్తిమీర చల్లుకొని దింపేసుకొని తినేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.